సాధారణంగా దీపావళికి సినిమాల హడావిడి పెద్దగా ఉండదు. కానీ గతేడాది రిలీజ్ అయిన 3 సినిమాలు హిట్ టాక్ తెచ్చుకొని కలెక్షన్స్ వర్షం కురిపించడంతో ఈ ఏడాది తెలుగులో 3 స్ట్రైట్ సినిమాలు, ఒక డబ్బింగ్ సినిమా రిలీజ్ అయ్యాయి. ముందుగా బన్నీవాస్ నిర్మాణంలో ప్రియదర్శి హీరోగా, నిహారిక హీరోయిన్ గా మిత్రమండలి అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎందుకో ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో కనెక్ట్ కాలేదు. ఈ నేపథ్యంలో మొదటి ఆట నుంచి ఈ సినిమాకి నెగటివ్ టాక్ వచ్చింది. పూర్తి స్థాయిలో ఈ సినిమా బుకింగ్స్ అయితే ఎఫెక్ట్ అయ్యాయని చెప్పాలి. ఇక ఆ తర్వాత వచ్చిన తెలుగు స్ట్రైట్ సినిమా తెలుసు కదా. సిద్ధు జొన్నలగొడ్డ హీరోగా రూపొందింది. నీరజ కోన దర్శకురాలుగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కొంతమందికి నచ్చితే సెకండ్ హాఫ్ కొంతమందికి నచ్చింది. సినిమా మొత్తంగా కొంతమందికి నచ్చింది. అయితే ఇలాంటి తరహా కథలు గతంలోనే చూసామని కొంతమంది పెదవి విరిచారు కూడా. అయితే ఈ సినిమా యావరేజ్ రివ్యూస్ సాధించి కలెక్షన్స్ కూడా అదే దిశగా రాబడుతోంది. ఇక మరో తెలుగు స్ట్రైట్ సినిమా కే ర్యాంప్ అన్నిటికన్నా ఆలస్యంగా విడుదలైంది. ఓవర్సీస్ రివ్యూస్ దారుణంగా వచ్చినా తెలుగు రెగ్యులర్ రివ్యూస్ మాత్రం పాజిటివ్ గానే వచ్చాయి. సినిమా అద్భుతం అనలేం కానీ కామెడీ కోసం ఒకసారి చూడొచ్చని అంటున్నారు ప్రేక్షకులు. దీంతో ఈ సినిమాకి కొంతవరకు బి-సి సెంటర్లలో ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశాలు కనిపించాయి. అయితే డబ్బింగ్ సినిమాగా వచ్చిన డ్యూడ్ సినిమాకు కూడా అంత పాజిటివ్ రివ్యూస్ ఏమీ రాలేదు. తమిళంలో రివ్యూస్ ఎలా ఉన్నాయో తెలియదు కానీ తెలుగులో మాత్రం మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. కొంతమంది సినిమా భలే ఉంది అంటుంటే కొంతమంది మాత్రం అవుట్డేటెడ్ కాన్సెప్ట్ అని అన్నారు. కానీ ఆశ్చర్యకరంగా మిగతా అన్ని సినిమాలతో పోలిస్తే ఈ సినిమా బుకింగ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. బహుశా ప్రదీప్ రంగనాథన్ గత సినిమాల ఎఫెక్ట్ తో ఈ సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారేమో అనిపిస్తోంది. ఓవరాల్ గా చూస్తే ఈ దీపావళి సినిమాల్లో డ్యూడ్ భారీ కలెక్షన్స్ రాబడుతుంటే తర్వాత స్థానంలో కే ర్యాంప్ నిలిచింది. ఇక ఆ తర్వాత తెలుసు కదా ఫాలోడ్ బై మిత్రమండలి అనే చెప్పాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరా పార్ట్ 1 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపింది. థియేటర్లలో హిట్ అవ్వడమే కాకుండా ఓటీటీలో కూడా ఘన విజయాన్ని సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. రౌడీ లుక్ లో మాస్ యాక్షన్ తో ఎన్టీఆర్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అందరి దృష్టి దేవరా పార్ట్ 2 పైనే ఉంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. డిసెంబర్లో రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది. అయితే తాజా సమాచారం ప్రకారం దర్శకుడు కొరటాల శివ ఈ సీక్వెల్ కథలో పలు ముఖ్యమైన మార్పులు చేశారట. ముఖ్యంగా నార్త్ ఇండియా ఆడియన్స్ ను బాగా కనెక్ట్ అయ్యేలా కంటెంట్ డిజైన్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. తెలిసిన వివరాల ప్రకారం ఈసారి కథలో రాజకీయ యాక్షన్ డ్రామాతో పాటు భావోద్వేగానికి కూడా పెద్ద స్థానం కల్పించారు. దీంతో దేవరా 2లో కొత్త యాంగిల్ గా ఎన్టీఆర్ పాత్రకు మరింత పవర్ఫుల్ బ్యాక్ స్టోరీ ఇవ్వాలని నిర్ణయించారట. అలాగే సీక్వెల్లో మరో ప్రముఖ బాలీవుడ్ హీరోను తీసుకురావాలని టీం ప్లాన్ చేస్తోందని సమాచారం. ఆ హీరోతో ఎన్టీఆర్ మధ్య కొన్ని సన్నివేశాలు ఉంటాయట. ఇక హీరోయిన్ విషయంలో కూడా చిన్న ట్విస్ట్ ఉందట. దేవరా 1లో లవ్ ట్రాక్ లో జాన్వీ కపూర్ కన్విందు చేసింది. కానీ దేవరా 2లో కథ మలుపు తిరుగుతుందని, అందులో మరో హీరోయిన్ కీలక పాత్రలో కనిపిస్తుందని చెప్తున్నారు. ఈ కొత్త హీరోయిన్ ఎవరన్నది కూడా ఇంకా సస్పెన్స్ గానే ఉంచారు. సైఫ్ అలీ ఖాన్ ఈ ఫ్రాంచైజ్ లో విలన్ గా తనదైన శైలిలో నటించి మెప్పించారు. ఇప్పుడు రెండో పార్ట్ లో ఆయన పాత్రకు మరింత డెప్త్ ఇవ్వనున్నారట. అలాగే శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ వంటి నటులు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మ్యూజిక్ డిపార్ట్మెంట్ లో అయితే అనిరుద్ రవిచందర్ మళ్ళీ మ్యాజిక్ చేయబోతున్నాడు. ఆయన అందించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు యాక్షన్ సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని మేకర్స్ నమ్ముతున్నారు. మొత్తానికి దేవరా పార్ట్ 2 పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ ఈసారి ఎలాంటి మాస్ ఫైర్ చూపిస్తుందో, ఈ సీక్వెల్ ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అవుతుందో చూడాలి.
నిజానికి అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ చేసిన ఆర్య సినిమాలో మొదటి హీరోగా ప్రభాస్ ని అనుకున్నారు. ప్రభాస్ కి కథ చెప్పాక ఆయన ఈ కథ తనకు సూట్ అవ్వదు అని చెప్పారు. ఆ తర్వాత ఎన్నిసార్లు ప్రభాస్ తో సినిమా చేయాలని సుకుమార్ ప్రయత్నాలు చేసినా ఎందుకో అవి వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పుడు సుకుమార్ పుష్ప సూపర్ సక్సెస్ తో మంచి ఫామ్ లో ఉన్నారు. ఆయన తన తదుపరి చిత్రాన్ని రామ్ చరణ్ హీరోగా చేయబోతున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఆయన ఒక కథ రాసుకున్నారని, ఆ కథ ప్రభాస్ కు చెప్పగా అందుకు ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమాని దిల్ రాజు ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్నారు. భారీ స్కేల్లో భారీ తారాగణంతో ఈ సినిమాని రూపొందించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఒక రకంగా చెప్పాలంటే పుష్ప లాంటి సినిమా చేసిన సుకుమార్ బాహుబలి, సాహో వరకు రకరకాల సినిమాలతో ఆకట్టుకున్న ప్రభాస్ కాంబినేషన్ గనుక సెట్ అయితే ఇక బాక్స్ ఆఫీస్ ఊపిరి పీల్చుకోవాల్సిందే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తం మీద వీరిద్దరి కాంబినేషన్ సెట్ అయితే మాత్రం టాలీవుడ్ లోనే కాదు, ఇండియన్ సినీ హిస్టరీలోనే సరికొత్త రికార్డులు సెట్ అయ్యే అవకాశం ఉంది. అకీరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ మీద డాక్టర్ శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మాతలుగా బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం త్రిముఖ. రాజేష్ నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్తో 5 భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా కాన్సెప్ట్ను పరిచయం చేస్తూ అక్టోబర్ 18న టీజర్ను విడుదల చేశారు. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో రాబోతున్న ఈ మూవీ డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్లో సన్నీ లియోన్ను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ శివంగి పాత్రలో చూపించారు. ఓటమి ఎరుగని శివంగి, కానీ ఎదురుగా యుద్ధం తాను ఎప్పుడైనా సిద్ధం. ఇప్పుడు ఎదురైంది ఛేదించలేని పద్మవ్యూహం. తన చుట్టూ అల్లుకుంది సందిగ్ధం. కనుసైగతో సమస్యను గ్రహించే విషయ పరిజ్ఞాని, సమస్తము చదివిన జ్ఞాని, అహంకారాన్ని అదుపు చేసుకోలేని అజ్ఞాని అంటూ వచ్చిన ఈ టీజర్ అదిరిపోయింది. ఇక యాక్షన్ సీక్వెన్స్లు, అద్భుతమైన విజువల్స్, థ్రిల్లింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇలా అన్నీ కూడా హైలైట్గా నిలిచాయి. ఈ టీజర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను పెంచేసింది. చిత్ర నిర్మాత డాక్టర్ శ్రీదేవి మద్దాలి మాట్లాడుతూ త్రిముఖ టీజర్ను 5 భాషల్లో విడుదల చేయటం ఆనందంగా ఉంది. ఇలా 5 భాషల్లో రిలీజ్ చేయడంపై, మా కథపై, సినిమాపై మాకున్న నమ్మకాన్ని నిదర్శనమని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా మేము ఒక అద్భుతమైన అనుభవాన్ని రూపొందిస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. డిసెంబర్లో మా సినిమాను విడుదల చేయబోతున్నామని అన్నారు. తెలుగులో యంగ్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న వెంకీ కుడుమల మరోసారి చిరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గతంలో నితిన్, శ్రీలీల జంటగా రూపొందించిన రాబిన్ హుడ్ పెద్ద రెస్పాన్స్ పొందలేకపోవడంతో వెంకీ ఈసారి మెగాస్టార్ చిరంజీవి కోసం ప్రత్యేక కథ రాశాడు. తాజా వివరాల ప్రకారం ఈ కథలో ముదురు జంట ప్రేమలో పడుతుంది. కానీ తమ పిల్లలకు తెలియకుండా రహస్యంగా తమ ప్రేమను కొనసాగించే సందర్భాలు చూపించబోతున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి మధ్య వయస్కుడిగా కనిపిస్తారని, అతని పాత్ర ఎమోషనల్ హాస్యంతో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక చిరుకి జోడీగా హీరోయిన్ పాత్రకు సంబంధించి కూడా ఫ్యాన్స్ కు పెద్ద ఎక్సైటింగ్ ఉన్నారు. ఇప్పటికే అనుష్క లేదా త్రిష ఈ పాత్రలు నటించొచ్చని ప్రచారాలు ఉన్నాయి. అయినప్పటికీ మేకర్స్ ఇప్పటి వరకు ఏ అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇక చిరు కామెడీ టైమింగ్ గురించి మనకు తెలియంది కాదు. మెగాస్టార్ యాక్టివ్ గా సినిమాలు చేస్తూ ఉన్నందున ఈ కామెడీ ప్రాజెక్ట్ త్వరలో షూటింగ్ స్టేజ్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.